ఓకే, రఘునందన్ గారు ముగించే ముందు ఒక ర్యాపిడ్ ఫైర్ వీటికి సంబంధించి మీ ముందు 2 ఆప్షన్స్, ఎస్ఆర్ నో చెప్పొచ్చు, ఏఆర్బి మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. మీ రాజకీయ ప్రత్యర్థి ఎవరు? ప్రభాకర్ రెడ్డా, వెంకటరామరెడ్డా, లేకపోతే హరీషా? సో ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వెంకటరామరెడ్డి గారు నా ప్రత్యర్థిగా ఉన్నారు, అంటే అపోనెంట్ పార్టీ నుంచి ఉన్నారు. ప్రత్యర్థి అని నేను అంటలేను, నేను బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వారు. ఓకే, తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ధీమా ఏంటి అంటే బీఆర్ఎస్ వీక్ కావడమా లేక మోదీ కరిష్మానా? మోడీ చరిష్మా. బీఆర్ఎస్ వీక్ కావడం. బీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడతారు సార్? లేని పార్టీ గురించి ఎందుకు చర్చ? తెలంగాణ లోక్సభ బీజేపీకి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటి? ఆర్టికల్ 370యా, ట్రిపుల్ తలాకా, లేక రామ్ మందిర్ నిర్మాణమా? ఈ మూడు కాదు, ఈ మూడింటితో పాటు మోడీ గారి చరిష్మా సార్. తెలంగాణ బీజేపీలో మీకు నచ్చని నేత ఎవరు? బండి సంజయ్, భారతీయ జనతా పార్టీలో మీ పార్టీకి సంబంధించి బండి సంజయ్ గారా లేక ఈటల రాజేంద్ర గారా? అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు సార్ మా పార్టీలో. మీ పార్టీలో చాలా చర్చలు జరిగాయి, పోటాపోటీగా స్టేట్మెంట్లు, సోషల్ మీడియాలో ఫైట్స్. ఎవరు వ్యక్తిగత అభిప్రాయాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకునే ఇది ఉంటుంది సార్. నా వ్యక్తిగత అభిప్రాయం అది. ఎందుకు నచ్చ నాయకుడు ఎవరు? ఎవరు లేరు సార్ బీజేపీలో. ఓకే, మీ రాజకీయ లక్ష్యం ఏంటి అల్టిమేట్గా? ఒకటి కేంద్ర మంత్రి కావడమా లేక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కావడమా? బీజేపీ కార్యకర్తగా పనిచేయడం సార్ అల్టిమేట్ గోల్. ఆల్రెడీ మీరు కార్యకర్త కదా, ఇప్పుడు ఏం కావాలి? పార్టీ ఏం చెప్తే అది అవుతుంది సార్.